ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఈడీ దూకుడు, తెలుగు రాష్ట్రాలకు చెందిన మరో 2 అరెస్ట్. త్వరలోనే హైవే 563 పనులు ప్రారంభిస్తామన్న బండి సంజయ్. 2000 కోట్లతో హైవే నిర్మిస్తామన్న ఎంపీ. భూసేకరణ ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడి. నగరంలో ప్రధాని టూర్కు వ్యతిరేకంగా హోర్డింగ్లు. తెలంగాణ చేనేత యూత్ ఫోర్స్ పేరుతో ఫ్లెక్సీల ఏర్పాటు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం. బాణాసంచ కర్మాగారంలో పేలుడు, పలువురు మృతి. ప్రధానమంత్రి దక్షిణాది రాష్ట్రాల పర్యటన షురు. నేడు బెంగళూరులో పలు కార్యక్రమాలకు హాజరు కానున్న మోదీ. నేటితో ముగియనున్న ఫామ్ హౌస్ కేసు నిందితుల కస్టడీ. మరింత కీలకంగా మారనున్న తుది రోజు విచారణ. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోలులో అవకతవకలు. నేరేడుచెర్లలో రైసు మిల్లులో తనిఖీలు నిర్వహించిన అధికారులు. వ్యసనాలకు బానిస చోరీలు చేస్తున్న మైనర్లు. లాంగ్ రైడ్స్ కోసం బైక్ దొంగతనాలు చేస్తున్న నిందితులు అరెస్ట్. హైదరాబాద్ మెట్రో సాంకేతిక లోపం. 40 నిమిషాలు ఆలస్యం కావడంతో ఇబ్బందులు పడుతున్న మెట్రో ప్రయాణికులు. బంజారా హిల్స్ లో త్రుటిలో తప్పిన ప్రమాదం. అదుపు తప్పి పార్కు చేసిన కారును ఢీకొట్టిన మరో కారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డితో ముగిసిన విద్యార్థుల చర్చలు. హాస్టల్ సమానంగా ఇస్తామన్న ప్రతిపాదనకు ఓకే అన్న విద్యార్థులు. ప్రధాని నరేంద్ర మోడీకి బహిరంగ లేఖ రాసిన వైఎస్ షర్మిల. కాళేశ్వర ప్రాజెక్టులో జరిగిన 1,00,00,000 కోట్ల అవినీతిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్.